దేర్ ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక దిక్కు ఒక గ్లోబల్ పొజిషన్కి భారత్ ఎదుగుతున్నది. చిట్టా నంబర్ 2, ద న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ గెటింగ్ క్రియేటెడ్. ద న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ది గ్లోబల్ సౌత్. అందులో భారత్ ఏ పాత్ర పోషిస్తుంది? నా భారత్దే పెద్ద పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇటు నాగరికతను, సివిలైజేషన్స్ను, ఆర్ టు దట్ మ్యాటర్ టెక్నాలజీని, ఆర్ టు దట్ మ్యాటర్ ఇన్నోవేషన్స్ని, ఆర్ టు దట్ మ్యాటర్ అందరూ మంచిగా ఉండాలా, అందులో మేము ఉండాలా అని కోరుకునేది, వసుదేవ కుటుంబకం అని చెప్పి మాట్లాడుకునేది, సర్వే జనా సుఖినో భవంతు అని మాట్లాడుకునేది కేవలం ప్రపంచంలోనే కాదు, నాకు తెలిసి బ్రహ్మాండంలో కూడా కేవలం భారతే ఉంటుంది. సో ఇలా గ్లోబల్ సౌత్ ఏదైతే అక్కడ కాంపిటీషన్ జరుగుతున్నదో అక్కడ ఇలా నేను మాట్లాడడం కాదు, చిత్రగుప్తు మాట్లాడడం కాదు, యావత్ ప్రపంచం మాట్లాడుతున్నది మేరా భారత్ ఆర్ అప్నా మోడీ. ఎట్లా గిరీష్ మాట్లాడితే ఆధారాలతోనే మాట్లాడతాడు కాబట్టి నౌ డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్, నౌ డాట్స్ కనెక్ట్ చేయండి. ట్రంప్ ఎలక్షన్లో గెలుసుడే, ఆయన తీసుకున్న గుణాత్మకమైన నిర్ణయాలు మనం చూసినాం. ఇవాళ ఎవడైతే పన్ను మీద అలిగేషన్స్ ఎవడైతే మనం రేజ్ చేసిండో మనం భారత్ దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టినాం, థ్యాంక్స్ టు అజిత్ దోవల్ అండ్ హిస్ టీమ్. అండ్ టు దట్ మ్యాటర్ మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిండు. అండ్ టు దట్ మ్యాటర్ ఎవడైతే పన్ను మీద అలిగేషన్స్ రేజ్ చేసిండో ఇలా వాడు ఉన్నాడా? అండ్ టు దట్ మ్యాటర్ ఇవాళ వైట్ హౌస్ ఇంట్రెస్ట్లు అండ్ మన ఢిల్లీ హస్తినాపుర ఇంట్రెస్ట్లు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. మాకు కావలసింది మీకు కావలసింది మాకు. ఇది ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తున్నావు గిరీష్ అని అంటే ఎలాన్ మాస్క్ డిప్లాయ్మెంటే చూసుకోండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఎఫిషియన్సీలను మీరు తీసుకోండి, ఆర్ టు దట్ మ్యాటర్ తులసి గబాట్ నియామకమే తీసుకోండి. మనం చాలాసార్లు అది మాట్లాడినాం. ఇవాళ టారిఫ్ వార్, ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ వార్ అవుతుందని చెప్తారు, బట్ ట్రంపే సాక్షాత్తు వెనకటికి మాట్లాడిన మాట. మై ఫ్రెండ్ మోదీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్, ఈ నెగోషియేట్స్ వెరీ వెల్ మ్యాన్. చాలా టఫ్గా బేరాలాడతాడు మా మోడీ, భారత్ సెంట్రిక్గా బేరం ఆడతాడు మోదీ అని చెప్పి ఆయననే చెప్పాడు. సో ఇది భారత్కి పెద్దగా టఫ్ ఆస్పెక్ట్, టారిఫ్ వార్ ఖచ్చితంగా ఉండదు, అది భారత్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ చైనాకు మాత్రం శత్రు భయంకరంగా ఉంటుంది. ఎట్లుంటుంది? స్టేట్ నుండి విచిత్రగుప్తు చెప్తున్నా. ఇలా ట్రంప్ టీం ఎవరైతే ఉన్నారో ప్రో హిందుత్వ అండ్ ప్రో భారత్ వైపు ఉన్నదా లేదా? ఇవాళ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా టు ఇండియా ఫార్ ఇండియా అని అన్నట్టు ఉన్నదా లేదా? మీరు డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. రష్యా యుక్రెయిన్ వారే తీసుకోండి, దాన్ని ఎండ్ చేయాలని గ్లోబల్ ఎకనామిక్ సినారియో చేంజ్ చేస్తే దానివల్ల భారత్కి ఎంత ప్రభావం పడుతుంది? అండ్ టు దట్ మ్యాటర్ గ్లోబల్ రిజర్వ్స్ ఏ రకంగా పెరుగుతాయో టు దట్ మ్యాటర్ గోల్డే తీసుకోండి, లేకపోతే ఆయిల్ రిజర్వ్సే తీసుకోండి, ఎక్సెట్రా. జియో పొలిటికల్ పొజిషన్ కెనడాతో కూడా ట్రంప్ అకౌంట్ సెటిల్మెంట్ చేస్తాడు అండ్ భారత్ కూడా తన అకౌంట్ సెటిల్ చేస్తుంది కెనడాలో. ఆల్రెడీ మనం G20లో అది చూసినాం, ఫోటోల దగ్గరనే మనం చూసినాం. జో బైడెన్ అండ్ టు దట్ మ్యాటర్ కెనడా ప్రైమ్ మినిస్టర్ లేకుండానే జో బైడెన్ ప్రెసిడెంట్ ఎక్కడో అక్కడ ఫోటోలో కనబడలేక మీకు కనబడితే నాకు పెట్టుర్రి, నాకైతే మన డస్ట్బిన్ కాడ కనబడలే, ఫోటో అయిపోయింది. అందులో సెంటర్ పొజిషన్లో నిలబడ్డది మేరా భారత్ ఆర్ అప్నా మోడీ. ఇలా ట్రంప్ గెలిచిన తర్వాత అడ్రస్ చేసుకుంటా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అని చెప్పి మాట్లాడిండు. ప్రైమ్ మినిస్టర్ డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. సో ది వైట్ హౌస్ విల్ నాట్ సపోర్ట్ ద ब्रोकर मोहम्मद यूनिस. जमात कललन्नी घर जमाई बनने की कोशिश कर रहे थे ना आप लोग, तो लग गए अभी वाट. केक ले लिया ट्रंप ने. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, నేను కేవలం చెప్తున్నా, ఎవరైనా సూడో మేధావులు ఉంటే దాన్ని డీకోడ్ చేసి చెప్పురు నాకు దాని మనలో ఏముంటుందని. ఎలాన్ మస్క్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎఫిషియన్సీ, ఈ వేస్ట్ ఖర్చులు అన్నీ తీసేసేయాలా, మనం ఎందుకు పెంచి పోషిస్తున్నాం పాకిస్తాన్ని? స్టేట్మెంట్లు జర ఒకసారి డీకోడ్ చేయండి. ద గిఫ్ట్స్ ఆఫ్ ట్రంప్ టు భారత్. ఇవాళ గోల్డ్ ప్రైస్ సర్జ్ కూడా మనం చూస్తున్నాం, అండ్ టు బి కంట్రోల్డ్. అండ్ మేబీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ గోల్డ్ ప్రైజెస్ ఖచ్చితంగా తగ్గొచ్చు, మన రిజర్వ్స్ ఇంక్రీజ్ కావచ్చు, తద్వారా మన ఎకానమీకి ఇది చాలా ఎఫెక్ట్ ఉండొచ్చు, బికాస్ మన దగ్గర గోల్డ్ రిజర్వ్స్ న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి. January 2024 నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. అదొక్కటి సస్పెన్స్ పెట్టుకోర్రి January 24 తర్వాత. January 2025. ఐమ్ సారీ. ట్రంప్ ప్రో బిజినెస్ ఉంటాడు, మన మోదీ కూడా భారత్కి సంబంధించి ప్రో బిజినెస్ ఉంటాడు, టఫ్ నెగోషియేటర్ అని మనం మాట్లాడుకున్నాం. దేర్ ఫోర్ ఇండియా ఎంత బెనిఫిట్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మోదీకి కేవలం భారత్తోనే సంబంధం, భారత్కి సంబంధించిన డెసిషన్స్తోనే సంబంధం. ఆయన ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా ఇదే చూస్తాడు. ఇవాళ నైజీరియా ద బ్రైటెస్ట్ స్పాట్ మీరు చూడండి,
ఆయన G20లో మాట్లాడే పద్ధతులు, ఆయన వచ్చే ట్వీటులు, ఆర్ టు దట్ మ్యాటర్ ఆయన మీద వచ్చే న్యూస్లు మీరు అన్ని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఇలా నైజీరియా ఒక బ్రైటెస్ట్ స్పాట్ లెక్క రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒక హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ రీసెంట్గా మనం చూసినాం, సాక్షాత్కారం కూడా చేసుకున్నాం. అండ్ ఇవాళ నైజీరియాలో మోదీ గారు మరాఠా కమ్యూనిటీని కలిసి ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్కి కూడా ఒక సంకేతం ఇచ్చిండు, డబుల్ ఇంజన్ సర్కారే వస్తుంది అని చెప్పి మరాఠా కమ్యూనిటీకి కూడా క్లియర్ కట్గా నైజీరియాలో ఒక మెసేజ్ ఇచ్చిండు. అండ్ మోర్ ఓవర్ నైజీరియా ఈజ్ అ గుడ్ హబ్ ఫర్ ఇండియా ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మెడికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ. సో ఎవరెవరైతే స్టాక్ మార్కెట్లో పైసలు పెడతారో ఒకసారి నైజీరియాతో ఏమేమి ప్యాక్స్ నడిచినాయో చూసుకున్న తర్వాత, బికాస్ నైజీరియన్ మార్కెట్ ఈజ్ ఎ హబ్ ఫర్ ఇండియా. దేనికి? మెడికల్ అండ్ ఫార్మా కంపెనీస్కి. సో ఆబ్వియస్గా మనకు అది ఉంటుంది. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ బ్రెజిల్ చాలా కీలకమైన దేశం మన భారత్కి. బ్రిక్స్కి సంబంధించి చూస్తే బ్రెజిల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది బ్రిక్స్లో. అందులో గ్లోబల్ సౌత్ పొజిషనింగ్ ఏదైతే ఉన్నదో దాని పెత్తనం నిజంగా చెప్పాలనంటే ప్రతిభ, దాని పరాక్రమంకి నేతృత్వం వహించేది ఇలా ఎవరు అని చెప్పి మనం ఖడాఖండిగా మాట్లాడితే భారత్ తప్ప ఇంకెవరున్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇలా భారత్ కంప్లీట్గా ఒక మంచి ఎక్స్పోర్టర్ లెక్క కూడా మనం చూస్తున్నాం. అది బ్రెజిల్ దాన్ని గుర్తిస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక అదానీ పోర్ట్ బ్రెజిల్లో కూడా మనం పెట్టబోతున్నాం. ఇప్పటికైతే ఇది జస్ట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి అనుకుంటున్నా, లేకపోతే అంతకాలం అయినాయో లేదో నాకు తెలియదు. గయానా ఆయిల్ రిజర్వ్స్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు. సో ఈ నైజీరియా, అమెరికా అండ్ గయానా ఇవన్నీ మీరు డాట్స్ చేసుకొని చూస్తే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను జాగ్రఫికల్గా నాకు ఐక్యూ లెవెల్ లేదు, అట్లాంటిక్ ఓషన్లకు భారత్ ఎంటర్ అవుతున్నదా? భారత్ తన సముద్ర నీళ్లను కొంచెము ఫ్రెండ్షిప్కి అప్పచెప్పి సౌత్ చైనా సీల చైనా చేస్తున్న కథనాలకు చెక్ పెడుతూ తన భారత్కి సంబంధించిన వ్యాపారాలను దగ్గరికి తీసుకుంటూ చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో దాన్ని ఒక మంచి పెద్ద కంపెనీ, భారత్లో ఉన్న పెద్ద కంపెనీ అడానీ అండ్ ఎక్సెట్రా కంపెనీస్తో చెక్ పెట్టి డాట్స్ కనెక్ట్ చేయండి. మేరా భారత్ అప్నా మోడీ बीन्स बिजनेस एंड मोदी अच्छी तरह से जानता है अपना बात आगे रखने का. India knows how to dictate terms with the world today. The new world order is in new making, my friends. And let's welcome the global south, and the global south leader undoubtedly would be our Bharat. దీన్ని గట్టిగా దగ్గరికి తీసుకోబోతున్న మన ప్రధానమంత్రికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ని ప్రపంచ పటంలో ఒక అగ్రస్థానంలో తీసుకుపోతున్న ఆ అలుపెరగని పోరాటం చేస్తున్న ఆ మహనీయుడికి ఒకసారి పాదాభివందనం చేస్తూ, ఇసుంటి భారతీయుడికి అసుంటి భారతీయ జనతా పార్టీకి మనం పట్టం గర్దామా వద్దా అన్నది మీ ఆలోచనకి ఇడిచిపెడుతూ, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. డొమెస్టిక్లో కూడా పెరిగింది, ఇది యాడ్ చేసుకో కొంచెం జై లోపల. డొమెస్టిక్లో కూడా మనం బాగానే ఉన్నాం. ఎట్లా అంటే ఇలా మనం ఎయిర్ ప్యాసింజర్స్ ఏదైతే ట్రావెల్ చేస్తుండ్రో దాన్ని కూడా విపరీతంగా పెరిగింది, ఆ ట్రాఫిక్ కూడా పెరిగింది. 4.79 lakhs అనుకుంటా. సో ఇండియన్ డొమెస్టిక్, ఇంటర్నేషనలే కాదు, డొమెస్టిక్లో కూడా మనం గట్టిగానే ఉన్నాం.